నమ్ముతారా ఈ కార్యాన్ని? ఇప్పుడు అది ఆయన డ్యూటీ. మనిషి కుమారుని పరిచర్య ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షించటమే ఆయన డ్యూటీ. ఇప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకున్నాం, ఏం చేసేది రేపటి నుంచి? మీరు చూడొచ్చు ఇక్కడ, వింటున్నారా? భర్త యొక్క పనిని భార్య పంచుకుంటుంది. భార్య అయితే పంచుకుంటుంది. నా మాట అర్థమవుతుందా? ఎందుకు పంచుకోవట్లా? ఈరోజు మనం ఎందుకు పంచుకోవట్లా? ఆ భారాన్ని ఎందుకు కలిగిలేము? ఈ వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారం ఎందుకు కలిగిలేము? మీకు తెలుసా, ఆ భారం కలిగి ఉంటే ఈ పాటికి మనకి కనీసం ఎకరం నిండిపోయేది. ఈ యొక్క 12 సెంట్లు కాదు, 6 సెంట్లు. ఈ 6 సెంట్లు నిండటానికే ఇన్ని సంవత్సరాల దశాబ్దం దాటింది. వాస్తవంగా మండుతూ ఉన్న ఒక వ్యక్తి ఉంటే సంఘం ఏమైపోయిందంటే నిండిపోతా ఉంటుందంట. ఒక్కడికే నిండిపోతే సంఘం అంతా అలాగే ఉన్నారనుకోండి, ఇంకెంత బాగుంటుంది. నిజం అది. ఈ చిత్రం ఏంటంటే అలాంటి మనసున్న వాళ్ళందరూ దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను అది గమనించాను. అలా మొహమాటం లేకుండా ప్రజలకి చెప్పి క్రీస్తు పక్షాన్ని నిలబడిన వాళ్ళందరినీ త్వరగా వచ్చేసేయమని తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే టైం అయిపోయింది. వింటున్నారా? నిజంగా వాళ్ళు దాటి వెళ్ళిపోయారు చాలామంది. ఈరోజు మనము ఆ విధంగా మండే వాళ్ళగా ఉంటే అనేక మందిని, అంటే ఒక మాట ఉంది, కాపరి గొర్రెలను కనడు, గొర్రెలే దొడ్డిని నింపుతాయి. పాస్టర్ గారు మీరు కనండి అంటే అర్థమవుతుంది. అసలు కనేది ఎవరంటే, మీరు తీసుకొచ్చినప్పుడు ప్రజల్లో తిరుగుతూ నైజగాడ్ చర్చి నిండిపోయి చాలాసార్లు కొన్ని ఏరియాలకు కొంతమందిని పెట్టేసి మీరు అక్కడ చేసుకోండి అని చెప్పి, ఎందుకంటే మాకున్నది పరిమితమైన చర్చి, ఇది 700 మందికే సరిపోయిద్ది, 800 మందికే అని చాలామందిని పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకు వస్తానే ఉన్నారంట? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మండుతుంటారు అక్కడ. కనీసం బింది పట్టుకొని నీళ్ళ దగ్గరికి వెళ్తే రేపు చర్చికి రావాల్సిందే వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు. ఒకసారి రండి, కనీసం ఒకసారి రండి అని చెప్పి వాళ్ళ సూత్రం ఏంటంటే ఒకసారి రండి అనే సూత్రంతో లాక్కొస్తారు చెప్పలేకపోయినా. దానివల్ల ఆ సంఘము ఆత్మలతో నిండిపోయింది, అక్కడ మంచి గోధుమలతో నిండిపోయింది. ఈరోజు మనం ఎప్పుడన్నా చెప్పామా ఒకసారి రండి అని? ఎప్పుడన్నా మనం స్వార్థ చేయడానికి ప్రయత్నం చేశామా? ఎందుకంటే వాళ్ళు నశించిపోతున్నారనే దిగులు కూడా లేదు మనకి.